Hey guys, welcome back to my channel Film Review Hub. శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ. అసలు ఈ మూవీ ఎందుకు తీశారు, ఏముంది, అసలు ఆ స్టోరీ ఏంటి, అసలు ఆ స్టోరీ అర్థమైన వాడు గొప్పోడేమో అని నా థాట్. నాకు నిజంగా ఆ మూవీ చూసినంతసేపు ఈ స్టోరీ ఎవరైనా అర్థం చేసుకోగలిగితే, ఎవరికైనా అర్థమైతే వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు, ఆ ఫీలింగ్ కలిగింది నాకు. సో ఫస్ట్ మాట్లాడాలంటే యాక్టింగ్ గురించి. హీరో హీరోయిన్ ఏంటండి ఆ యాక్టింగ్, అసలు ఎక్స్ప్రెషన్సే కట్లే అసలు ఫేసెస్లలో. హీరోయిన్ డబ్బింగ్ అస్సలు సెట్ కాలే. హీరో అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎందుకుంది, ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇంట్రడక్షన్ ఏంటి, ఇంటర్వెల్ సీన్ ఏంటి, మధ్యలో సీన్స్లలో ఆ క్యారెక్టరైజేషన్ అంటే ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది, అసలు ఏమీ లేదు. లిటరల్లీ కొన్ని సీన్స్లో అనిపిస్తుంది ఇలాంటి సీన్స్ విలన్కి పెట్టుంటే ఎంత ఇది చూపించేవాళ్ళరా అంటే, ఎంత కమెంటో లేకపోతే ఏంటి, ఎంత ఘోరంగా అనుకునే వాళ్ళు. కానీ హీరోకి అలాంటి డైలాగ్స్, అలాంటి సిచ్యువేషన్ పెడితే వెనకాల ఒక మ్యూజిక్ పెడతారండి. అమ్మ బాగోయ్, అసలు ఫస్ట్ సీన్లో ఎందుకు అది అసలు లిటరలీ అలా అనిపించింది. విలన్కి పెట్టుంటే మాత్రం పీక్ విలనిజము ఇంకా అలా చూపించేవాళ్ళు. అలాంటి సీన్స్ లిటరలీ. హీరో హీరోయిన్ ఎలా కలుస్తాడు, అసలు ఏంటి, ఫస్ట్దే అసలు ఈ స్టోరీ అర్థం కాక ఏం జరుగుతుంది, అసలు మధ్యలోకి ఇంటర్వెల్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉన్నట్టు సస్పెన్స్గానే చూపిస్తాడు. నాకేమనిపించింది అంటే, ఇదంతా క్లైమాక్స్లోనే రివీల్ చేస్తారు, లాస్ట్కి ఏదో ఒక ఖచ్చితంగా ఇది ఒక డఫా సినిమా అలా అనిపించింది నిజంగా. విలన్స్ కానీ అసలు ఎందుకు వచ్చారు, ఫైట్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ స్టోరీ దేని గురించి అన్న ఒక కాన్సెప్టే లేదు. ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటారు. ఒకసారి ప్రజెంట్ అంటారు, ఒకసారి పాస్ట్లో 1 year బ్యాక్ ఏం జరిగింది అంటారు, సడన్గా ప్రజెంట్లోనేమో ఒకసారి హీరో ప్రపోజ్ చేశారు, సేమ్ ఆ స్టైల్ అబ్బా ప్రపోజ్ ఎలా చేశారంటే లిటరల్లీ అసలు ఏంటి, ఎలా రాస్తున్నారు మీరు, ఏంటో ఆ వే అసలు అర్థం కాదు. సో పాస్ట్ అంటారు, మళ్ళీ తర్వాత ప్రజెంట్కి వస్తే హీరోయిన్కి ఫస్ట్ హాఫ్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది, నెక్స్ట్ ఏమంటారు మళ్ళీ పాస్ట్ తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ హీరోయిన్ వచ్చి సేమ్ హీరో ఎలా ప్రపోజ్ చేస్తారో అలా ప్రపోజ్ చేస్తుంది. ఎందుకండి రాస్తారు ఇలాంటి సీన్స్, అసలు అర్థం కాదు. ఆ పాటలు ఒక్క పాట సరిగ్గా లేదు, ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కడికి పలకట్లే. ఆ విలన్స్ ఎందుకున్నారో కూడా తెలియదు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ అండి, లిటరల్లీ మోహన్ బాబు గారు చాలా మంచి యాక్టర్. చాలా మూవీస్లో అతని డైలాగ్ డెలివరీ ఎంత బాగుంటుందో తెలుసు. ఏం క్యారెక్టర్ రాస్తారండి, అసలు ఎందుకు రాస్తున్నారండి ఇలాంటి క్యారెక్టర్స్. క్లైమాక్స్ అంటే వామ్మో, ఇంకా కూర్చోలేరు కూడా క్లైమాక్స్ దాకా. నేను చెప్తున్నాను దానికి, ఈ మూవీ ఎవడైనా అర్థమైన వాడు ఉంటే లిటరల్లీ ఆ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండని నా ఒపీనియన్. సో మూవీ అయితే నాకు నచ్చలేదండి. ఒక స్టోరీ లేదు, ఆ సాంగ్స్ అస్సలు బాగాలేవు, యాక్టింగ్ అస్సలు బాగాలేదు, ఆ విలన్స్ ఎందుకు వచ్చారో తెలియదు. హీరోయిన్ ఫ్యామిలీ ఉంటుంది, అదొక వెరైటీగా చూపిస్తారు. హీరోకి హీరోయిన్కి అసలు ఎక్స్ప్రెషన్లు వాళ్ళకవు, హీరోయిన్కి డబ్బింగ్ సెట్ కాలే, ఆ డైలాగ్స్ ఉంటాయి మొత్తం మూవీస్లో మామూలుగా ఉండే డైలాగ్స్ చూస్తే అసలు అమ్మ ఇంకా అసంట్రయమే ఎక్కేయడమే అలా ఉంది. సో ఇది మన రివ్యూ ఆఫ్ శ్రీనివాస మంగాపురం. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్.